హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి. త్రియేక దేవుడు అయిన ఓ దేవా, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానమున యొగును ఈ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకము యందలి మెచ్చి ఉన్నావు గనుక మీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవదేవుని యొక్క దీవెనయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము కాపుదల నిత్య మహిమ సదా మనందరకును తోడయుండును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవనామమున ఈ ప్రశస్త పావన దివ్యాత్మీయ ఆశీర్వాద దినములో క్రీస్తు ప్రేమలో పారిభాగస్తులమై సదా తండ్రి యొక్క కుమారులుగా వారసులుగా జీవించుటకు తండ్రి ఈ వాగ్దాన దినమును, ఈ స్వస్థత దినమును, రక్షణ దినమును ఏర్పరుస్తున్న బట్టి అటు రక్షణ భాగ్యము ఈ దినమంతటి దీవెన తండ్రి మీ అందరికును ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క మహాగణమైన కృపను బట్టి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూటములలో ఎడతెగని సమయములో వాతావరణము, పరిస్థితులు, కొన్ని కాని సంగతులు మనకు అడ్డుగా ఉన్నప్పటికీ దేవుని ఏర్పాటు చెప్పున వాటిని లెక్కించక దైవ వాక్య సాన్నిధ్యమునకే మన సమయమును తలంతును వినియోగపరచుకున్న మీ అందరకు దేవుని సహవాసము సదా తోడయుండును గాక. ఈ దినము చాలా ప్రత్యేకం. ఎందుకు అనగా ఈ దినము మన యొక్క దేశము అలాగే రాష్ట్ర ఎన్నికల దినం. ప్రతి ఒక్కరూ సమయాన్ని దృష్టి యందు పెట్టుకుని గొప్ప ఆలోచనతో వాతావరణాన్ని, పరిస్థితుల్ని, సమయాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్లో ఏకీభవించి ప్రతి ఒక్కరు వారి యొక్క ఓటును వినియోగించుకున్న వారై ఉన్నారు. చాలా సంతోషము. విచిత్రం ఏమిటంటే నేను ఈ భూమి మీద పడ్డాక ఉపయోగించుకున్న మొదటి ఓటు నా పుట్టిల్లు అయినటువంటి ఈ సంవత్సరములో నా ఓటును ఉపయోగించుకున్నా. ఏ సంవత్సరము గత ఎన్నికలు ఎలా జరిగాయో మనకు తెలియదు. ఎందుకంటే ఓట్లు లేని వారు ఎన్నికలను పట్టించుకోరు. గత ఎన్నికలు నాకేమో తెలియదు, కానీ ఈ ఎన్నికలు మాత్రం హోరాహోరీగా, పోటాపోటీగా, అందరికీ ఒక ఇంపైన సవాలుగా ప్రతి ఒక్కరి ఎదుట ఒక ప్రశ్నను ఉంచటం, దానికి జవాబుగా మనం ఓటు వేయటం అనేటువంటి ఎన్నో సంగతులను దేవదేవుని ద్వారా మన జ్ఞానమునకు ప్రభువును గ్రహింపజేసి ఓటు వినియోగించుకోవాల్సిన చూపించారు. పెద్దలేమి, చిన్నోళ్ళేమి, వృద్ధులేమి, యవనస్తులేమి, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ సజావుగా ఓటు వేశారు. దేశాల సంతోషం. ఎలక్షన్ అయిపోయింది, ఇంకా రిజల్ట్ బ్యాలెన్స్. అందువలన మొన్నటి వరకు ఎన్నికల కోసం ప్రార్థన చేశాము. ఇప్పుడు దేని కోసం ప్రార్థన చేయాలి? రిజల్ట్ కోసం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తే మానవునిగా పుట్టడంతో తల్లి అనుకుంటుందట, ఒక యవన స్త్రీ, ఒక కుమార్తె పుట్టగానే ఆడపిల్ల తన వయస్సులో ఎదుగుతున్నప్పుడు తన కోరిక తన మనసులో తేలియాడుతుంది. ఆ ఆలోచన పేరు ఏంటంటే, నేను నా తండ్రికి మంచి కుమార్తెగా పెరగాలి, సమాజానికి మంచి యువతిగా బ్రతకాలి, విద్యలో ఒక నైపుణ్యమైనటువంటి
కుమార్తెగా నేను సాగాలి, విద్యావంతురాలుగా సాగాలి. ఆ తర్వాత పెండ్లి వయసు దగ్గర పడుతున్నప్పుడు ఒక మంచి వరుడు నాకు రావాలి, అంతే కదండి. ఒక మంచి వరుడు నా మనస్సును, నా జీవితాన్ని, రాబోయే నా భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్ళటానికి సహకరించే వరుడు నాకు కావాలి అని మొట్టమొదటి కోరికగా కోరుకుంటది. కోరుకున్న తర్వాత, వివాహం అయిన తర్వాత నాకు మంచి గర్భఫలం కావాలని కోరుకుంటది. పెళ్లి అంటూ గొప్ప కోరిక కోరుకోగానే పెళ్లి అవుతుంది. దాని తర్వాత ఇంకా గొప్ప కోరిక ఏమిటట? మంచి గర్భఫలం, మంచి సంతానం కావాలి. మంచి సంతానాన్ని కన్న తరువాత ఈ బిడ్డలను మంచి చెడ్డల విషయములో, దైవభక్తి విషయములో గొప్పగా పెంచాలి. ఆ పెంపకము కొరకు క్షణ క్షణము, నిమిష నిమిషము అన్ని విషయాల్లోనూ బిడ్డల కొరకు సమకూర్చవలసినవి, ఇవ్వవలసినవి, దాయవలసినవి అన్నిటినీ మనం ఏం చేయాలి? బిడ్డల కోసం అమర్చి పెడుతూ ఉండాలి. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని బిడ్డలుగా కూడా మనం చేయాల్సింది అదే. భూమి మీద పుట్టడంతో పని పూర్తవదు, చదవడంతో పని పూర్తవదు, ఆస్తిపాస్తులు సంపాదించడంతో పని పూర్తవదు, బాప్తీసం పుచ్చుకోవడంతో పని పూర్తవదు, ప్రతి నెల సంస్కారం పుచ్చుకోవడంతో పని పూర్తవదు. దేవుని ప్రియ బిడ్డలారా, దైవజనులు అన్నారు, బైబిల్ మిషన్ మాత్రమే కాదు, క్రైస్తవ సంఘము ఒక రాజీ పడని ఉద్యోగము అని సెలవిచ్చారు. క్రైస్తవ జీవితం ఏంటండి? ఒక రాజీ పడని ఉద్యోగం. నువ్వు రాజీ పడ్డాలి అనుకో, రోజుకొక పేజీ నీ జీవితంలో నుండి ఏమైపోద్ది? లోకానికి ఆహుతైపోతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, తమ నామమును బట్టి భక్తులైన పౌలు గారు ప్రభువు నామంతో రాస్తున్న మాట, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడును వారందరూ దేవుని కుమారులై ఉందరు. అంటే నడిపించబడుట అంటే ఏంటి? భక్తులు ఏమన్నారండి? ఎవరు నడిపింపబడతారో వారు దేవుని కుమారులు. ఇక్కడ ఈ నడక ఒక చోటుకు వెళ్ళి ఆగిపోయేది కాదు, ఒక సమయంతో ఆగిపోయేది కాదు, ఒక వ్యక్తితో ఆగిపోయేది కాదు, ఒక పరిస్థితితో ఆగిపోయేది కాదు, ఒక ప్రాంతంలో ఆగిపోయేది కాదు. ఇది సాగే యాత్రే కానీ ఆగే యాత్ర కాదు. అందుకే భక్తులు అంటారు, భూమి మీద మాత్రమే యాత్రికులు నువ్వు. నీ సమయం అయిపోయాక భూయాత్ర పూర్తయిపోతుంది, పరలోక యాత్ర ప్రారంభమవుతుంది. ఈ రోజు వరకు మనం ఎంత చదువుకున్నా, ఎంత భక్తుల గురించి మాట్లాడుకున్నా, భూలోకంలో భక్తులు ఎంత సేవ చేశారో మనకు అనవసరం, కానీ పరలోకములో సేవ చేస్తున్నారా, చేయట్లేదా? చెప్పనమ్మా. 24 పెద్దలు, అందులో 12 మంది అపోస్తులుగా కనబడుతున్నారు, 12 మంది మహాభక్తుల ప్రాప్తులుగా కనబడుతున్నారు. వారికి కిరీటాలు ఇచ్చేశాడు దేవుడు, అధికారం వచ్చేసింది. సింహాసనాలు ఇచ్చేశారు, అది ఆ హోదా వచ్చేసింది. అంత మాత్రాన అమ్మయ్యా మేము పడ్డ కష్టానికి మాకు ఫలితము దక్కేమో, మేము చేసిన ఘనమైన సేవకు దేవుడు మాకు గొప్ప స్థానాన్ని ఇచ్చాడు, ఇక మేము ఏమైపోవచ్చు, రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పి గనులైనటువంటి భక్తులు 24 పెద్దలు చల్లబడిపోయారా? క్రీస్తు వార్త, జన్మ వార్త చెప్పగానే పడైపోయింది అని గాబ్రియేలు దూత మాత్రం రక్షణ వార్తలు చెప్పడం మానేసిందా? ఆనాడు సాతాను నేను పరలోకంలోని తరిమి కొట్టి వేశానని మికాయేలు ఇక ఎప్పుడు యుద్ధము చేయకుండా రిలాక్స్ అయిపోయి కూర్చున్నాడా? దేవుని ప్రియ ద్వారా పరమ భక్తులకే ఏమి లేదు, విరామము లేదు. ఎందుకంటే దేవుని సేవ విరామము లేనిది, ప్రార్థన విరామము లేనిది. మనిషి ఆపేయాలి తప్ప ఆత్మ ఆపదు ప్రార్థన చేయటం. అంటే దేవుని కుమారులైన వారు నడిపించబడుతూనే ఉంటారు. దేవుని ప్రియబిడ్డలారా, అట్టి యాత్రే పరిశుద్ధాత్మ నడిపింపు. ఇక్కడ కూడా ఈ కోటాలకు పెట్టిన దైవజనులు పెట్టిన పేరేంటి? పరిశుద్ధాత్మ నడిపింపు. అపోస్తులు ఆత్మను పొందుకోవడానికి 10 దినాలు నడిచారంట దేవునితో. హనోకు పరలోకం చేరేదాకా నడిచాడంట. ఏలియా అగ్ని రథం ఎక్కే వరకు నడిచాడంట. యోనా గారు నినివే చేరే వరకు నడిచారంట. 40 రోజులు నడిచారు. చేప గర్భంలో 3 రోజులు, 43 రోజులు నడిచారు. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ప్లస్ 40 దినాలు నడిచారు లేదా? మోషే గారు 80 దినాలు నడిచారు. 40 సంవత్సరాల్లో 80 దినాలు సినాయి పర్వతం మీద దేవుని దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటూ, దేవుని పనులు చేస్తూ, దేవుని మనస్సులోకం చేసుకుని జీవించారు. ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క నడిపింపు ఉంది.
కయ్యూను సమర్పణ ఇచ్చాడు, హేబేలు సమర్పణ ఇచ్చాడు. హేబేలు సమర్పణ నచ్చిన దేవదేవుడు హేబేలును ఆశీర్వదించాడు, కయ్యూను ఆశీర్వదించడం మానేశాడా? ఏమ్మా, ఓ కయ్యూను, నువ్వు నాకు కుళ్ళినటువంటి ఆహార పదార్థాలు ఇస్తావు సమర్పణ కింద, నేను నిన్ను ఆశీర్వదించను పో, ఆ యొక్క నాకు ఈ సమర్పణ అక్కర్లే తీసుకుని పో అని కయ్యూను ప్రభు ద్వేషించారా? ద్వేషించరా? కానీ అది ద్వేషం అనుకుంది ఎవరంట? కయ్యూనే. ఎందుకంటే హేబేలుకు దేవునితో నడవాలని రాసింది కాబట్టి అతని సమర్పణ వద్దన్నాడు, కానీ కయ్యూను వద్దని చెప్పలేదు. ఇతను సమర్పణ తీసుకుని హేబేలు నాకు నీ సమర్పణే కావాలని కూడా ప్రభువు మారాము చేయలేదు. తనిచ్చిన సమర్పణకు ప్రభు ఆనందపడ్డాడు. నా తమ్ముడికి గొప్ప సమర్పణ ఇచ్చాడు కాబట్టి ఇంకా నా తోటలో మంచి మంచి ఫలాలు ఉన్నాయి, మంచి మంచి కూరగాయలు ఉన్నాయి, మంచి మంచి పుష్పాలు ఉన్నాయి. ఈ సమర్పణ దేవుని నచ్చలేదు కాబట్టి నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానని వెళ్ళి తీసుకొని రావచ్చుగా. ఆలోచించాడా? దేవుని ఆత్మతో నడవని ఎడలా మనం ఏం కాలేము, దేవునికి కుమారులు కాలేము. ఆ రోజు హేబేలు కుమారుడు అయ్యాడు, ఇతడు మాత్రం ఏమయ్యాడండి? దూరస్తుడయ్యాడు. కుమారుని హక్కు కోల్పోయాడు, నడవలేకపోయాడు. అందుకే హేబేలు చనిపోయాక రక్త సంబంధం కదా దేవునికి హేబేలుకు ఉన్నది, రక్త సంబంధం. తన పోలిక చప్పున చేసిన ఆదాము బిడ్డలు అంటే దేవుని బిడ్డలే. ఆ రక్తము తండ్రిని ఘోషిస్తూ ఉన్నప్పుడు, తండ్రి వైపు చూసి ఆత్మనాటం చేస్తున్నప్పుడు, నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొర పెడుతూ ఉన్నదని దేవదేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలా అరుస్తున్నటువంటి మొరను దేవదేవుడు విన్నారు. ఈ రోజు మనకు దేవునికి హేబేలుకు ఉన్న బంధము రక్త సంబంధము, యేసుక్రీస్తు ప్రభు వారికి మనకి ఉన్న సంబంధము రక్త సంబంధము, పరిశుద్ధాత్మ ద్వారా రానున్న దినాల్లో ఆత్మ సంబంధము కూడా ఏర్పడింది. దేవుని ప్రియబిడ్డలారా, సంఘమైన వాళ్ళారా, ఆనాడు హేబేలుని తీసుకువెళ్ళడానికి దేవుడు మేఘాన్ని పంపించలేకపోవచ్చు, కయ్యూనును హతమార్చడానికి మికాయేలును పంపించలేకపోవచ్చు. కానీ వారు దేని వలన శోధన పొందుతారో ఆ శోధనలో ప్రభు విడిచిపెట్టేశారు. ఈ లోకంలో మన శత్రువులకు వేసే గొప్ప శిక్ష ఏంటో తెలుసా అండి? వదిలి ఎదగటమే. అంతే కదమ్మా. వాళ్ళ మీద రాయేశారు కదా అని రాయేసి వెళ్ళిపోతామా? వాళ్ళు రాయేస్తే కాముగా ఉంటాం. ఇప్పుడు నువ్వు చేసుకో, నువ్వు ఎదుగు, దేవుణ్ణి ఎదుగుతావో, ఉన్న పరిస్థితి నుండి సాగిపోయి ఎదుగుతావో నీ ఇష్టం. నీ ఎదుగుదలే ఎదుటి వానికి ఒదుగుదల, నీ ఎదుగుదలే ఎదుటి వానికి పతనం. దైవజనులు అన్నారు, బైబిల్ మిషన్ స్థాపించినప్పుడు, ఓ ఈ పాకలో ఎంతమంది జనం పట్టేస్తారు, ఈ పాకలోకి ఎంతమంది జనం వచ్చేస్తారు, ఈ పాకలో నుండి ఏమేమి అద్భుతాలు జరిగిపోతాయి అన్నారు. పాకలో యేసుక్రీస్తు ప్రభు అని అద్భుతం పుట్టలేదా? తొట్టెలో యేసుక్రీస్తు ప్రభు అని ఘనుడైనటువంటి ప్రభు వారి యొద్దకు, ఆ పాక యొద్దకే రాజు రాలేదా? దైవజనులు ఇదే మాట చెప్పారండి. మరి ఎంత గొప్ప చూసారా? పాకలో అద్భుతాలు జరుగుతాయంటే బెత్లెహేము అనే పాకలో కూడా అద్భుతమే జరిగింది. బెత్లెహేము అనే పాక యొద్దకే రాజులు వచ్చారు, బెత్లెహేము అనే పాక యొద్దకే దూతలు వచ్చారు, బెత్లెహేము అనే పాక యొద్దకే సర్వ సృష్టి వచ్చేందట, ప్రణమిల్లిందట. అలాగే బేతేలు గృహవాసులైన వారు అనుగ్రహపూర్వకముగా దైవ నామమునిచ్చినటువంటి సోసిశాల కాకాని తోటలోని పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించాయి. అది పాక అనుకున్నారు అందరూ, కానీ పరలోకమునకు మనల్ని నడిపించే ఒక గొప్ప బాకాయి ఉంది, పరలోక స్వరమును వినిపించే బాకాయి ఉంది. కాబట్టి దేవుడు ఆశీర్వదించారు. కారణం ఏమిటంటే, సెల్వరాజయ్య గారు గొప్ప సేవ చేశారు, మా నాన్నగారు సేవ చేశారు కదా అని ఇప్పుడు మా ప్రెసిడెంట్ అయ్య గారు చల్లబడిపోయారా? ఆయన ఇంకా భుజాల మీద భారం ఎత్తుకొని మిషన్ వ్యాప్తి కొరకు పలు ప్రాంతాలకు, పలు దేశాలకు, పలు సేవా కార్యక్రమాలకు అయ్యగారు వెళుతున్నారు, చూస్తున్నారు, జరిగిస్తున్నారు, నడిపిస్తున్నారు. ప్రభుత్వ గారు సేవ చేస్తారు కదా, వాళ్ళ బిడ్డలు చల్లబడ్డారా? మా తాతగారు చేశారులే, మా తాతగారు స్థిరపరిచారులే, మా తాతగారు బలపరిచారులే, సంఘమేలే, ఎక్కడికి వెళ్ళిపోతులే అని అంటూ మేము ఈ దినాన చప్పబడితే ఏమైపోద్ది? ఎప్పటి కూర అప్పటికే రుచి, అంతే కదండి. ఎప్పటి కూర, అది పులస అయినా, చికెన్ అయినా, మటన్ అయినా, ఏ కూర అయినా
ఆ రోజుకే రుచి. దాని తర్వాత దాని తీరు మారుతుంది, దాని ఓరట మారుతుంది, దాని రుచి మారుతుంది, దాని శుచి మారుతుంది. అలాగే విశ్వాసములో కూడా ఎన్నో విభేదాలు ఉంటాయి. విశ్వాసంలో ఏముంటాయండి? ఆ విభేదము రాకూడదంటే, కలగకూడదంటే పరిశుద్ధాత్మ సహవాసం కలగాలి. ఈ విభేదాలను కలిగించేవాడు అపవాది. మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములు చదువుకున్నప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోతున్నారు. బాగా చూడండి అమ్మా, వాడు ఆది నుండి నరహంతకుడే, సత్యమందు నిలిచిన వాడు కాదు. ప్రభుత్వ ప్రియులారా, మీ తండ్రి అయిన అపవాది అంటే ఎవరు? సాతానా? సాతాను పెడతాము మనం అపవాది అంటే. సాతానికి పేరు ఉంది, అపవాది అని పేరు. చాలా సంతోషం. అపవాది అయిన సాతాను నరహత్య చేశాడా? సాతాను ఎవరినైనా చంపాడా? చంపినట్టు ఎక్కడైనా ఉందా? ఇక్కడ రాశారేంటి? చెప్పండి. నరహంతకుడు రాస్తుంది. అపవాది కత్తి పట్టుకునో బల్లెం పట్టుకునో ఒక్క భక్తుడిని లేదు ఒక్క మనిషిని చంపాడా? పోని చంపాడా? మా ఎవరిని చంపలా, ఎవరిని చంపలా. కానీ నరహంతకుడు ఎందుకన్నారు తెలుసా? వాడి బిడ్డలం మనం కాబట్టి. ఎందుకన్నారండి? మీరు మీ తండ్రి అయిన అపవాది యొక్క సంబంధం. అంతే కదా? నీ కొడుకు దొంగతనం చేసేడు అంటారు. అంటే నీ కొడుకు అని అన్నారంటే ఆయన బిడ్డ, నీ రక్తం, నీ బంధుత్వం ఏం చేసింది? దొంగతనం చేసింది. రావు గారి కొడుకు అటండి కలెక్టర్ అయ్యాడంటే తండ్రి గొప్ప, కొడుకు కాదు, నా కొడుకు అన్న ఆనందం. అలాగే మీ తండ్రి అయిన అపవాది సంబంధులు వాడు ఆది నుండి నరహంతకుడే. అందుకే ఆది కాండములో జరిగినటువంటి మొదటి చెడు తలంపు ఆదాముల పాపంలో పడటం కాదు, కయ్యూను తన స్వకీయ రక్తాన్ని హతమార్చటమే నరహత్య. అప్పటి నుండి భూమికి నిజమైన శాపం పుట్టింది. ఆదాములు ఏదేనులు బయటకు వచ్చి కూడా చాలా సంతోషంగా బతికారండి కదమ్మా. ఆదాములు ఏదేనులు బయటకు వచ్చి కూడా చాలా సంతోషంగా బతికారు. అప్పటి నుంచి దైవ భయం అంటే తెలుస్తుంది. మరి కయ్యూనికి దైవ భయం ఉందా? లేదు. దైవ భక్తి ఉందా? లేదు. దేవునికి ఏమి ఇవ్వాలో తెలియదు, దేవుని ఎదుట ఎలా ఉండాలో తెలియదు, దేవునికి ఏమో సమాధానం చెప్పాలో తెలియదు. దేవునికి ఇచ్చేటప్పుడు చెడుగానే, దేవుని ప్రశ్నకు చెడుగానే, దేవుడు ఏంటి ఏం చేస్తావు అడగ, నేను నా తమ్ముడు కాపలావన్నా, ఎంత ధిక్కారమో. అందుకే ఆది నుండి అపవాది యొక్క తలంపు ఆదాము అవలకు శారీరక సంతానమే కయ్యూను, కానీ ఆత్మీయ తలంపునకు మాత్రం సంతానముగా పుట్టిన వాడు కయ్యూను. అందుకే పాపము పరిపక్వత చెంది ఎవరికండి? అపమ గర్భములో పరిపక్వత చెందిన పాపపు తలంపే కయ్యూనుగా పొరుడు పోసుకుని అదే మరణముగా మార్చబడింది. దేవుని ప్రియబిడ్డలాస్థానమైన వాళ్ళ దేవుడు ఘనులైనటువంటి ప్రభువు ఒకటినే కొన్ని మాటలు మాట్లాడరు. అపవాదిని నరహంతకుని ఎందుకన్నారంటే కోడిని బట్టే పిల్లలు, అంతే కదండి, కోడిని బట్టే పిల్లలు. ఈ కోడి తప్పు చేయలేకపోవచ్చు, కానీ తప్పు చేయిస్తే నింద ఎవరి మీదకి వెళ్తుంది? కోడి మీదకి వెళ్తుందా కదా? అమ్మా, రాళ్ళు రువించి ఒకరి మీద వేయించామనుకోండి, రువించినందుకు ఈ తండ్రిని తిడతారు, కుటుంబాన్ని కూడా తిడతారు. అపవాది రువించిన రాయే ఏమైందంట? కొన్ని బండగా మారిపోయింది సృష్టికి. దేవుని ప్రియబిడ్డల కారణం ఏమిటంటే ఆ తండ్రి మాట విన్నాడు కాబట్టి పరిశుద్ధ ఆత్మలో నడవలేకపోయాడు. హేబేలు ఆ తండ్రి మాట వినలేదు కాబట్టి దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడు. హేబేలు చనిపోయాడు అని అనుకుంటున్నాడంట కయ్యూను, పిచ్చోడు పాపం. అందుకే పాపములో ఉన్న వాళ్ళకి బుర్ర పని చేయదు.
చనిపోయాడు, ఎవరూ చూడలేదు. నా తమ్ముడిని చంపేసిన విషయము చంపిన నాకు తప్ప ఈ భూమి మీద ఎవరికి తెలియదు, పైన వాడికి కూడా తెలియదు అని అన్నారు. ప్రభువుకు తెలియదు అనుకున్నారు. కానీ ఆ కాలంలో భక్తులైన యోహాను గారిని అంట ఘనమైన సేవ చేస్తూ ఉంటే రాజులను కూడా లెక్క చేసేవారు కాదంట యోహాను గారి సేవకి. నువ్వు రాజు అయితే మేము గౌరవం ఇవ్వాలా, మేము యోహానుకే గౌరవం ఇస్తాం, యోహాను కార్యాలకే గౌరవం ఇస్తాం, దేవునికే గౌరవం ఇస్తాం అని భీష్మించి కూర్చునేవారంట. ఇన్ని చికాకులు పెట్టుకుని ఆ రాజులకు ఇక ఈ యోహాను ఉండనివ్వకూడదని భావించి భక్తులైన యోహాను గారు, సువార్థికుడైన యోహాను గారిని ఏం చేశారంట, శిష్యులైన యోహాన్ని చంపేయడానికి ప్రయత్నం చేశారంట. శిక్షలు వేస్తుంటే అవి ఆయనకి ఎలా ఉన్నాయంట, సరదాలా ఉన్నాయంట, ఆటపాటలా ఉన్నాయంట. కనీసం పౌలు గారైనా చెరసాల్లో శిక్షలు చూస్తూ పాటలు పాడారు. ఈయనను చూసి శిక్షలు సైతం వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నూనె బావిలో పడేస్తే ఏదో నీటిలో స్నానం చేస్తున్నట్టు స్నానం చేసేవారంట. నిప్పులు పొలి మీద నడిపిస్తే పూల బాటల మీద అడుగులు వేసినట్టు వేసేవారంట. మొలతో పొడుస్తూ ఉంటే ఏదో శరీరము మీద అద్దుతున్నట్లుగా ఆయన కనిపించేదంట. ప్రకృతి కూడా యోహానుకు ఏమైతే తలదించుకున్నదట. అప్పుడు ఈ యోహానును చంపలేము, అందువల్ల ఏం చేయాలి, ఇతను ఏదో ఒకటి చేసి నింద వేయాలన్న ఆలోచనతో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒకరు తన సొంత కుమారుని తనే చంపేసి నింద యోహాను మీద పడేశారంట. కుమారుని చంపేసి ఆ నిందను యోహాను మీద వేసినప్పుడు యోహాను గారు అసలే పౌరుషవంతుడు, దేవుని ప్రసన్నత గలవాడు, మాటలోను తీరులోను ప్రభువు కంటే పై చేయనది పైనే ఉండాలనుకుంటారు యోహాను గారు. ఎప్పుడు ఆయన అన్నారంట, నేను చేయలేదు అని అన్నారంట. అందరూ వ్యతిరేక సాక్ష్యం చెప్తుంటే నీ వైపు వాదించడానికి సాక్ష్యం ఏమైనా ఉందా, నువ్వు నీతి పనులు నువ్వు చేసుకో సాక్ష్యం ఏమైనా ఉందంటే ఉంది అన్నారు. ఏంటి అంటే చనిపోయిన ఈ శవమే సాక్ష్యం, ఈ వ్యక్తే సాక్ష్యం, ఇతడే సాక్ష్యం చెప్తాడనగా నేను ఆశ్చర్యపోగానే ఆ బిడ్డ లేచి నన్ను చంపినది యోహాను కాదు, నా కన్న తండ్రి అని చెప్పి మళ్ళా చచ్చిపోయాడంట. అంటే దేవుడు ఆత్మ మీద అధికారం ఎవరికి ఇచ్చారు, యోహానుకి ఇచ్చారు. ఎందుకంటే భూలోకములో ఉన్న సంఘాలనే ఆత్మలన్నిటినీ పరలోకం తీసుకువెళ్ళబోయే ప్రకటన గ్రంథ వచన భాగములలో రాసిన భక్తులు యోహాను గారు. అంతటి భక్తునికి పరలోకముల నుండైనా మరణము నుండైనా లేకపోతే అంతస్తు దేవుడు ఇచ్చిన అంత గొప్ప శిష్యులు తయారు చేశారు తండ్రి. అంటే ఆ బిడ్డకు తాత్కాలికముగా ప్రాణదానము చేసి రుజువు చూపించి మరలా దాని చావుందనికి ఇచ్చేసారు. చెప్పగానే యోహాను యొక్క జ్ఞానయుక్తులకు, శక్తియుక్తులకు, సామర్థ్యమునకు రాజు బెంబేలెత్తిపోతూ ఇతడు మన మధ్య ఉండటానికి వీల్లేదని యోహాను వెళ్ళిన చోట్ల బహిష్కరించేశారు. యోహాను ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇతను ఉంటే యుద్ధాలు ఏర్పడతాయి, మనకు రాజ్యాలకు మధ్య భేదాలు చేస్తాయని జన సంచారము లేని, ఆకలి దప్పికలు కలిగిన, ఆహారము దొరకని, నీళ్లు దొరకని దీవిలో విడిచిపెట్టారు. అదే పద్మాసు ద్వీపం. అలా విడిచిపెట్టేస్తారు యోహాను గారు. కారణం ఏంటండి? కారణం ఏంటి చెప్పండి? యోహాను గారు ప్రభువుతో నడవటమే. ఆయన నడిచారు కాబట్టే కదా ఎవరో లోకము ఏమి చేయలేకపోయింది. దేవుని వాక్యము ద్వారా ఘనత, కీర్తి, ప్రభావము యుగ యుగములు దేవుడు మనకు వర్ధిల్లింప చేస్తారన్నారు. అలా నడవని పక్షాన సంసోను తన బలాన్ని నమ్ముకున్నాడు, దేవుని నమ్మలేదు. పుట్టుకతో ఇదిగో తన ప్రేమించినటువంటి దిలైనా కూడా ఒకటే మాట చెప్పేవాడు, ఏమని, నా బలం నా జుట్టులో ఉందని చెప్పేశాడు. లేదు, తన జుట్టులో ఉన్న బలాన్ని నమ్మాడు, కానీ ఆ బలాన్ని ప్రసాదించిన దేవునిని మాత్రం నమ్మలేదు. కళ్ళు పోతే గాని, శరీరక నేత్రాలు పోతే గాని ఆత్మీయ నేత్రాలు తెరవబడాల. మరి సంసోను దేవునితో నడిచినట్లా నడవనట్లా? నడవనట్లే కదా. నడవనందుకే లోకం వచ్చినటువంటి శిక్ష, కళ్ళు తీసేయటం. లోకం ఇచ్చిన కళ్ళతో నడిచాడు, లోకమా కళ్ళు తీసేసుకుంది. తర్వాత దేవుడిచ్చిన కళ్ళతో చూచాడు, లోకము నిలబడలేకపోయింది. ఒక దైవజనుడు ప్రసంగం చెప్తా అంటున్నారు, ఒక గాడిదంట దేవాలను ఉపయోగించుకో, దేవాలను ఉపయోగించుకో, దేవాలను ఉపయోగించుకో అని అన్నారంట. నేను ఉపయోగించుకుంటానని ప్రభు అన్నారంట. అంటే అది చనిపోయిన తర్వాత కొంతకాలానికి శల్యం అయిపోయి ఒక గాడిదగా శల్యంగా మారిపోయింది. ఆ దారిలోనే సంసోను వెళుతున్నాడంట.
ఆ సమయంలో వెతికినప్పుడు ఆ దవడ భాగాన్ని ఆ దవడకు బోల్డంత శక్తి వచ్చేసిందంట. వినటానికి విచిత్రంగా లేదండి? ఇక్కడ దా యొక్క గాడిదను ఉపయోగించుకుంటానని దేవుడు చెప్పాడా? సంసోను బలాన్ని ఉపయోగించుకోమని దేవుడు చెప్పాడా? ఆ స్థానంలో ఏనుగు దంతమున్నా ఉడత యొక్క ముళ్ళున్నా చాలు, అంతే కదండి దేవుడు వాడటానికి. ఆ స్థలంలో గాడిద దవడే దొరకనక్కర్లా. ఒక చిన్న ఉడత పిల్ల యొక్క అస్థి పంజరమే ఆయుధముగా మాత్రం దేవుడికి సత్యము కానికన్నా ఒక పూచిక పిల్ల దొరికినా సరే, మోషే లాంటి ఒక చిన్న కర్ర దొరికినా సరే ఏం చేసేస్తాడు? సంసోను 2 వేళ్లతో చీల్చేస్తాడు. సంసోనుకు దవడ దొరకపోతే ఏంటండి? చేతులతోనే సింహాలను చీల్చేసిన మనిషికి అలాంటి ఆయుధాలు ఏమన్నా అవసరం అంటారా? దేవుని ప్రియబిడ్డలారా, కొన్ని బోధలు వింటూ ఉన్నప్పుడు మనసుకు ఏం కలిగిస్తావు? శోభన కలిగిస్తావు. నడిపింపు బోధలు అనిపించవు. ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నానంటే అవి వింటాం, అమ్మో నిజమేనేమో. దేవుని ప్రియబిడ్డలారా, మరణమైన తరువాత కూడా వాడబడటము అంటే అది ఒక్క మనుష్యునికి సాధ్యం. ఎందుకంటే దేవుడు మనకు ప్రాణాత్మనిచ్చాడు, జంతువులకు ప్రాణం మాత్రమే ఇచ్చాడు. అవునా కదండి? నరుని యొక్క నాసికారంధ్రాలు జీవాత్మ ఊదగా నరుడు ఏమైపోయాడు? ఆత్మ ఊదగా దేవాన్ని ఊదగా జీవాత్మ అయిపోయాడు. మనలో నుండి జీవం వెళ్ళిపోయిన ఆత్మ పనిచేస్తుంది, కానీ ప్రాణుల కలక ఆత్మ లేదు, జీవమే. నువ్వు చాలించుకున్న తరువాత వాటి యొక్క పరిస్థితి మరలా మట్టికి అప్పగింపబడటమే. దేవుని ప్రియబిడ్డలారా, సంఘమైన వాళ్ళ, ఇప్పటి వరకు మీరే చూడండి, పరలోకములో జంతువులు ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? పరలోకంలో ఉంటాయా ఉండవా అండి? ఉండవా? పరలోకంలో చెట్లు ఉంటాయా ఉండవా? పరలోకంలో నదులు ఉంటాయా ఉండవా? పరలోకంలో నక్షత్రాలు ఉంటాయా ఉండవా? పరలోకంలో చెట్లు ఉంటాయా ఉండవంటే జీవవృక్ష ఫలం లేదా? చెట్లు ఉన్నట్లేగా. పరలోకంలో జంతువులు ఉన్నవారు అంటారేమో, 4 జీవులు కనబడతాయి మనకు అక్కడ. కనబడతాయి కదండి. ఇంకా బాగా చెప్పాలి అంటే భక్తుడైన పేతురు గారు ఆకలి గొలుసు ఆకాశము వైపు చేతులెత్తి దేవునికి ప్రార్థించినప్పుడు పరలోకములో ఒక దొప్పడు దిగి వచ్చి ఆ చెంగుల గుండా అనేక జాతుల జంతువులు ఉండటం మనం గమనిస్తాంగా. మరి పరలోకంలో లేకపోతే ప్రభు ఎక్కడి నుంచి పంపించారు వాటిని? పురుగుతో సహా అక్కడ ఏమున్నాయి? జంతువులు ఉన్నాయి. దేవుని ప్రియబిడ్డలారా, పరలోకంలో లేనిదేది భూమి మీద పెట్టడు దేవుడు. అది నాకు కలిగినదే మీకు ఇస్తున్నానన్నారు. అంటే పరలోకంలో ప్రభు ఏం కలిగి ఉన్నారో అది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదిగో ఈ రోజు తెల్ల బట్టలు వేసుకుంటున్నాం, ఇది మనకు తాత్కాలిక వస్త్రం. పరలోకపు వస్త్రాన్ని పోలి మనం వేసుకుంటున్నాం తెల్ల బట్టలు. నిజ వస్త్రాన్ని మనం పొందుకుంటాం, దానికి మరకంటుకోదు, మురికంటుకోదు, వాడబారని తేజోమయ వస్త్రాన్ని ధరించుకుంటా. ఇదంతా ఎలా సాధ్యమంట? నడిపింపు ద్వారానే. భక్తుడు రాశారుగా, నా జీవిత తీరమునా నలిగిన నా హృదయములో నడిపించుమోతునకు నాయాత్మ విరమునా నా దీక్ష పరియంత నాలో కారిదుము నా సేవ చేకొనుము నడిపించు నా అంటే ఇది ఏ తీరము? జీవిత తీరము, అపజయ భారము. ఈ అపజయ భారాలన్నిటినీ నేను తప్పించడానికి నా బ్రతుకు అనే నావలో నువ్వు కాలు పెట్టాలి, నువ్వే నడిపించాలి, నువ్వే తీసుకుని వెళ్ళాలి, నువ్వే ఒడ్డు చేర్చాలి. దైవజనులు అన్నారు, 40 రోజులు తుఫాను వచ్చేసింది, 40 రోజులు జలప్రళయం వచ్చేసింది. ఓడ ఏ పక్కకి వెళ్ళిందో కూడా తెలియదు.
ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు, ఎలా వెళ్తుందో కూడా తెలియదు. కానీ నోవాహుకు ఒక్కటి మాత్రం తెలుసు, ఇది ఖచ్చితముగా గమ్యము చేరుతుందన్న విషయం మాత్రమే తెలుసు. అంతే కదండి. ప్రతిరోజు నోవాహు స్టీరింగ్ తిప్పేవాడా? చెప్పండి. ఆ ఓడకు కిటికీ తప్ప, అంతా ప్రళమైతే చూచి ఎలా ఉందో చూడటానికి ఉన్న కిటికీ తప్ప ఎదురు చూడటానికి లేదు, పక్కకు చూడటానికి లేదు, వెనక చూడటానికి లేదు. అసలు సృష్టి పరిస్థితి ఏంటో కూడా తెలియదు. మరి దానికి నావకుడు ఎవరు? దేవుడే. ఆరాధనకు చేర్చిందెవరు? దేవుడే. అలాగే నిన్ను కూడా శ్రమల కొలిమి అనే లోకములో నుండి, అపవాది యత్నములోని చెప్పబడుతున్న ఈ లోకములో నుండి దేవుడు రక్షణ వారు నిన్ను తీసుకుని వెళ్తారు. పరిశుద్ధాత్మ అనుభవములు నిన్ను కాపాడుకుని తీసుకుని వెళతారు. అక్కడ ఆరాధనకు చేరినట్లుగానే నువ్వు కూడా పరలోకానికి చేరుకుంటావు. పరిశుద్ధ పర్వతమైనటువంటి హోరేబు పర్వతము వలె దేవుని పర్వతమున కనగా పరలోకం అనేటువంటి మహా అంతస్తులకు దేవుడు మనం నడిపిస్తారు. దేవుని ప్రియబిడ్డలారా, అపవాది చాలా మంచోడండి. మనుషులతో పోలిస్తే చాలా మంచోడు. మనకన్నా అపవాదికే భయం ఎక్కువ దేవుడు అంటే. అందుకే మనల్ని చెడగొట్టడానికి చూస్తాడు తప్ప మనుషులు వాడు పుట్టించే ఆలోచనకు పదొంతులు ఎక్కువ ఆలోచిస్తారు. అని నువ్వు వెళ్ళి వాడిని కొట్టరా అంటే కొట్టడానికి ఏ వస్తువు బాగుంటది, ఎంత గట్టిగా తగులుతుందని ఆలోచిస్తాడంట మనిషి. అర్థమైందా అండి? నువ్వు వాడిని కొట్టు అని మాత్రమే చెప్తాడు సాతాను. మనం ఏం చేస్తాం? ఏ వస్తువుతో కొడితే బాధలుద్ది, ఏ వస్తువుతో చంపితే తొందరగా చచ్చిపోతాడు, ఏ వస్తువుతో దెబ్బతీస్తే పెద్ద గాయం అవుతుంది మనిషి ఆలోచిస్తాడంట. మనిషి ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాతే ఈ క్రియలన్నీ చెడుగా మారిపోయింది. ఆవలకు దేవుడు మంచి చెడ్డల వృక్షాన్ని ఒక్కదాన్నే తినొద్దన్నాడు. కానీ మానవుడు లోకములో గడ్డితో అన్ని తినేస్తున్నాడు. అందుకేమైపోయారు? ఏమైపోయారు? మన కరోనా వచ్చింది. అంతకు ముందు బ్యాట్స్ నుండి, అంటే గబ్బిలాల నుండి వైరస్ వచ్చింది గతంలో, హంటా వైరస్. చైనా కూడా ఏదో తిన్నాడంట, దానివల్ల కరోనా వచ్చిందంట. అంతే కదా, దొరికిందల్లా తినేస్తున్నాం. అది విషమా, మంచా, చెడా? దేవుడు వద్దన్న పండు తిన్నందుకు కాగానో వాళ్ళకి బహిష్కరణ. దేవుడు కొన్ని తినవద్దని ఆంక్ష పెట్టినా వాటిని తిన్నందుకు రోగములు. ఇలా ఎన్నో 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 విశ్వాసులము, దేవుని వారమైన మనము అందరికీ ఏం కలుగుతూ ఉన్నాయి? శోధన, అనారోగ్యం, ఇవే కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రభు అంటారు ఏంటో తెలుసా? వారికి రొట్టె ఇచ్చేటప్పుడు కూడా ప్రభు ప్రార్థన చేసే ఇచ్చారు. అది ఆయన శరీరమే కావచ్చు, అది ఆయన శక్తిగా మార్చడానికి ప్రార్థన చేశారు. అలాగే మనము కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు లోకమందులో మలినం పెట్టచ్చు, కానీ నీ ప్రార్థన దాన్ని ఎలా మార్చేస్తుంది? ఆరోగ్యకరమైన పరిశుద్ధమైన ఆహారంగా మార్చేస్తుంది. అంటే దేవునితో సహవాసం చేస్తున్నావు అని చెప్పటానికి అదొక రుజువు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినము పరిశుద్ధాత్మ దేవునితో నడుస్తూ యేసుని యొక్క మార్గమును అనుసరిస్తూ దేవుని వైపు సాగి మనకు మంచి ఏదో, చెడేదో, తప్పేదో, రైట్ ఏదో, వెనకడుగు గుణమేదో, ముందడుగు గుణమేదో తెలుసుకునే ధన్యత, జ్ఞానము, జ్ఞానోక్తి తండ్రి మనందరకు విస్తారముగా దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరే మాల ఫలింప చేయండి. సదా నీ ఆత్మతోడు మాకు అనుగ్రహించండి. దయగలని ఆత్మ మాతో ఉన్నట్లుగా, మాలో ఉన్నట్లుగా నీ ఆత్మ సహవాసములో పరిచయితులుగా నీతో సాగే భాగ్యం మీరు మాకు దయచేసి, జ్ఞానముతో కాదు నాయన ఆత్మతో వ్యవహరించి తలాంతులను మీరు మాకు అనుగ్రహించమని యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.